దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుణ్ణి గణపరుద్దాం. హల్లెలూయా. కృపా కృపా క్రీస్తు కృపా 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 యేసు కృపా 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 క్రీస్తు కృపా 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 యేసు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను నా నమ్మికయించి ఉన్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను నా నమ్మికయించి ఉన్నాను దీనదశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా నేను స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ కృపా కృపా క్రీస్తు కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను నా నమ్మికయించి ఉన్నాను. హల్లెలూయా. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాగ్దాన వాక్యము మనము విందామండి. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. ఇక్కడ పౌలు మరి బలహీనంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి బలపరుస్తున్నట్లుగా నా కృప నీకు చాలును, నీవున్న పరిస్థితుల్లో, శ్రమలో, దుఃఖంలో, బాధలో, నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితిలో నా కృప నీకు తోడుగుంది, నా కృప నీకు చాలు అని మరి సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. మనము మరి కొరింథీ పత్రికలోనే మరి 11వ అధ్యాయము 24లో మరి అపోస్తలుడైన పౌలు ఎన్నో కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ మాట దేవుడు ఇక్కడ పౌలుకు సెలవిస్తున్నట్లుగా నా కృప నీకు చాలును అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే కృప కృప అంటే ఏదైతే మనము అర్హులము కాదో మరి దాన్ని పొందుకోవడం, అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడమే కృప అన్నమాట. కృప అంటే దయ, కనికరము, అనుగ్రహం, ఆశీర్వాదం అని మరి మనము ఈ మాటను బట్టి తెలుసుకోగలం. ఇది 330 సార్లు కృప అన్న మాట రాయబడినట్లుగా మనం చూస్తాం. హీబ్రూ పదం మనం చూస్తే కేన్, కృప లేదా అనుగ్రహము. కేన్ అంటే మనము చూసినట్లయితే మరి నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందిన వాడిగా ఉన్నట్లుగా మనము పాత నిబంధనలో మనం చూస్తాం అన్నమాట. ఇశ్రాయేలీయులు కూడా మరి ఆయన కృప నిరంతరం ఉండును అని గానం చేసినట్లుగా మనం చూస్తాం. 136వ కీర్తనలో ఆపత్కాలాలలో మరి మొర్రపెట్టినప్పుడు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మేము రాజులు జయించడానికి దేవుని కృప మాకు తోడుగుంది, మాకున్న ప్రతి పరిస్థితిలో దేవుని కృప మాతో ఉన్నదని, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును అని మరి ఇశ్రాయేలీయులు పాట పాడినట్లుగా, స్తుతించినట్లుగా మనం చూస్తామన్నమాట. మనం చూసినట్లయితే ఇంకా పర్వతాలైనా తొలగిపోతాయేమో, మెట్టలైనా తొలగిపోతాయేమో కానీ పర్వతాలు అంటే మరి కొండలు, మెట్టలు ఎన్న తరిగిపోతాయేమో కానీ ఆయన కృప నిత్యము ఉంటుందని, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా చూస్తున్నట్లయితే భూమి ఆకాశమైన గతించిపోతుందేమో కానీ ఆయన మాట, ఆయన కృప
నిరంతరం ఉంటుందని మరి ఆయన వాక్కులో మనము చదువుతూ ఉన్నాం. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఆయన మనకిచ్చిన కృప ఎంతో గొప్పది. మనము చూసినట్లయితే రోమా పత్రికలో 5వ అధ్యాయములో చూస్తే 5:17లో చూస్తే ఒకని ఈ మరణము ఒకని అపరాధము వలన వచ్చినదే, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందిన వారు జీవము గలవారై అని రాయబడినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమై నీతి విధింపబడుటకు కారణమాయను అని రాయబడిన ఆదాము ద్వారా వచ్చిన పాపము ఆది కాండంలో మనం చూస్తున్నట్లయితే మరి ఆదాము అవ్వలు ఆ ఫలము తినడం ద్వారా వచ్చిన పాపమును అంటే దేవునికి అవిధేయులైనట్లుగా మరి దేవుని నుండి వారు దూరమైనట్లుగా దేవునికి మనుషునికి ఉన్న సమాధానమును వారు పోగొట్టుకున్నట్లుగా అసమాధానం ఏర్పరచబడినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు మరి పాపముల నుంచి మరి ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడని రాసిన పత్రికలో మనము మొదటి అధ్యాయంలో చూస్తే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసు క్రీస్తు వలన మనకు అనుగ్రహింపబడిందని, తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మనకు ఆయన చిత్త ప్రకారంగా దయా సంకల్పము వలన మనల్ని యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించటానికి దేవుడు తన రక్తాన్ని కార్చి, తన నిర్దోషమైన రక్తాన్ని కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేసినట్లుగా చూస్తాం. ఇంకా ఆయన ప్రేమ ద్వారా కృప మహదైశ్వర్యాన్ని బట్టి మరి ఆయన రక్తము వలన మనకు విమోచన కలిగింది అని మరి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో మనము ఇక్కడ ఈ వాక్యాన్ని గమనించగలము. ఇక్కడ చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రికలో కూడా మరి సంయోచితమైన సహాయము కొరకు ఆయన కృపా సన్నిధికి వచ్చినట్లుగా ధైర్యముగా ఆయన సన్నిధికి రావాలని మరి దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తామన్నమాట. అయితే ఇంకా ఆ కృప గురించి చూస్తే లూకాసు వార్త మొదటి అధ్యాయం 28వ వచనంలో చూస్తే దయాప్రాప్తురాలా నీకు శుభం అని అక్కడ దూత తెలియచేస్తున్నట్లుగా నీవు దేవుని వలన కృప పొందితివి, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని సెలవిచ్చినట్లుగా. అలాగే మరి మనము చూస్తున్నట్లయితే హన్నా కూడా పాత నిబంధన గ్రంథంలో కూడా హన్నా కృప పొందుకున్నట్లుగా చూస్తామన్నమాట. కుమార్ని కృప పొందుకొని మరి కుమార్ని కన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు తనకు హన్నాకి కుమార్ని ఇచ్చినట్లుగా చూస్తాం. అలాగే 2వ రాజులు 23లో మరి హిజ్కియా కూడా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నప్పుడు హిజ్కియాకు మరి ఆయుష్ను పొడిగించినట్లుగా మనం అక్కడ చూస్తామన్నమాట. మొదటి దినవృత్తాంతాలు 16:34లో చూస్తే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని మరి ఆయన వాక్కులు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన కృప ద్వారానే మనము సమస్తాన్ని పొందుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 6:42లో నీ భక్తుడైన దావీదు నాకు వాగ్దానం చేసిన కృపను నువ్వు జ్ఞాపకం చేసుకో అని దావీదు భక్తుడు అక్కడ మరి దేవుని ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తాం అన్నమాట. కీర్తన 13:5లో నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీవిచ్చిన రక్షణ విషయంలో నా హృదయము హర్షించుచున్నది అని భక్తుడు సెలవిచ్చినట్లుగా మరి కీర్తన 25:6లో కూడా కృపాతిశయములు నీ కృపా కనికరములు, నువ్వు కృపగల దేవుడవు గనుక నీకు వందనాలు అని భక్తుడు సెలవిస్తున్నట్లుగా ఆయన కృప ద్వారానే మనము సమస్తము పొందుకున్నాం. ఒక ఉదాహరణ తెలియజేస్తాను. ఇప్పుడు మనము స్కూల్లో చదువుకున్నప్పుడు బిడ్డలు మరి 6 సబ్జెక్టులు ఉంటాయి కదా, అందులో 5 సబ్జెక్టులకి వారు పాస్ మార్కు పొందుకొని ఒకవేళ ఒక సబ్జెక్ట్లో 34 మార్కులు వచ్చి ఒక్క మార్కు రాకపోతే ఆ మార్కు మరి గ్రేస్ మార్క్గా వాళ్ళు యాడ్ చేసి పాస్ చేసినప్పుడు అప్పుడు
తను అర్హుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఈ లోకానికి వచ్చాడు. ఆదాము ఏ ఎక్కడ అసమాధానం తీసుకొచ్చాడో ఆ అసమాధానాన్ని పూడ్చివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపించి మనుషులకు దేవునికి ఉన్న ఆ యొక్క మరి అసమాధానము తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు బలియాగమయ్యారు. ఆయన ద్వారానే మనకు విముక్తి, విమోచన, ఆయన కృపాసనం దగ్గరికి రావటానికి, మనము ఆయన కృపా సన్నిధికి డైరెక్ట్గా రావటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన ద్వారానే మనకు పరిశుద్ధత, ఆయన ద్వారానే మనకు పాప విమోచన, ఆయన ద్వారానే సమస్తము మనకు అనుగ్రహింపబడుతుంది గనుక దేవుడు మన ప్రతి పాపము నుండి, శాపం నుంచి విడుదల ఇచ్చినట్లుగా మనము చూస్తాం అన్నమాట. అయితే ఇంకొక వాక్యము మరి అయితే రోమా రాసిన పత్రికలోనే 5:21 చూస్తే, నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. నిత్య జీవము మనకు అనుగ్రహించాడు, నీతిని అనుగ్రహించాడు. నీతి ద్వారా కృపయు మరి అలాగే మనము ఏలుబడి చేయు నిమిత్తము, ఏలు నిమిత్తము అని యేసుక్రీస్తు మూలంగా మనము ఏలటానికి దేవుడు మనని కృప వెంబడి కృపలో నడిపిస్తున్నాడు. అక్కడ మనము చూస్తున్నట్లయితే 2 కొరింథీలో అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా, నా బలహీనతలో నీ శక్తిని పరిపూర్ణం చెయ్యు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని రాసినట్లుగా ఆయనకు మరి ధైర్యపరుస్తున్నట్లుగా మరి మనం చూస్తాం, బలపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. అలాగే యోహాను సువార్త 1:16 చూస్తే, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అని రాయబడినట్లుగా మనం చూస్తాం. కృప, అయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాతో ఉంచయ్యా అని ఒకసారి మనము మరి హృదయపూర్వకంగా పలికితే మన హృదయం అంతా సమాధానంతో నింపబడుతుంది. దేవుని మరి ప్రసన్నత మన హృదయంలో నింపబడి ఆయన కృప, సమాధానము మనల్ని ఏలుబడి చేస్తాయి గనుక ఆ విధంగా ఉండటానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆయన కృప నిరంతరము ఉండును, నీ కృప నాకు చాలు యేసు అని మరి భక్తుడు సెలవిచ్చిన విధంగా మనము కూడా అయ్యా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారని నమ్మి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని మనము ప్రతి విషయంలోనూ ఇశ్రాయేలీయులు ఏ విధంగా నీ కృప మాకు నిరంతరము ఉందని సెలవిచ్చారో మనం కూడా ఆ విధంగా పలకటానికి దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపను బట్టి నీ పాద సంధికి వస్తున్నామయ్యా. నీ కృపాసనం దగ్గరికి ధైర్యంగా రావటానికి ప్రభా మమ్ముని నీ రక్తం ద్వారా విమోచించావయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. దేవునికి మనుషునికి ఉన్న నాయన యేసయ్య అసమాధానం తీసివేయటానికి యేసు క్రీస్తుగా విమోచకుడిగా నాయన అయ్యా నాయన ఈ లోకానికి వచ్చావయ్యా. నీకు స్తుతులు నాయన అయ్యా. శోధనలోను, ఇరుకులలోను, ఇబ్బందుల్లోను, పాపంలోను అయ్యా నాయన ఉన్న వారి కొరకు నాయన అయ్యా నీవు విడిపించడానికి వచ్చిన దేవుడవు. శాపంలోను, దారిద్రతలోను ఉన్న వారికి విడిపించడానికి వచ్చిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. హన్నాని జ్ఞాపకం చేసుకున్నావు, హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్న దేవుడవయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మరియను నీ కృపతో నింపిన దేవుడవయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే ప్రభా యేసయ్య అయ్యా నీ కృప కొరకు నాయన వేడుకుంటున్నారో ప్రభా యేసయ్య, వారి ఆపత్కాలాలలో నాయన యేసయ్య నీవు వారు మొరవిని నాయన గొప్ప విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నీ కృపా సన్నిధి వారి మీద ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నువ్వు దయాళుడవు నాయన అయ్యా నాయన, కృపా కనికరము గల దేవుడవు గనుక ప్రభా యేసయ్య నీ కృపతో ప్రతి బిడ్డ అవసరతను
అవసరతలు తీర్చండి అయ్యా నాయన. అయ్యా నీ కృప మహాదైశ్వర్యంలో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చు దేవుడుగున్నావు గనుక తండ్రి, అయ్యా ప్రతి హృదయంలో నాయన, అయ్యా నాయన నీ సమాధానము ఏలుబడి చేయును గాక అని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ, మా ప్రభువు రక్షకుడగు యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆయన కృపా సమృద్ధితో మనల్ని దీవించును గాక. ఆమేన్.